అక్కినేని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్ని అనుకున్నట్టు కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. హైదరాబాద్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరైన నాగార్జున ఈటీవీకి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. తాను రామకృష్ణ పరహంసగా నటించబోతున్నాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలియజేశారు. ప్రసరించిన ప్రేమ కరుణ సాయి నీ పదముల ప్రభవించిన గంగా యమున మా పాలిట. విషయం ఎలాంటిదైనా కొన్ని వార్తలు అభిమానుల్లో ఉత్సుకత కలుగజేస్తాయి. సరిగ్గా అలాంటిదే అక్కినేని ఫ్యామిలీ సినిమా. ఈ వంశంలోని 3 తరాల కథానాయకులు కలిసి నటిస్తే చూడాలని అభిమానులకు ఎప్పటినుంచో కోరిక. ఏఎన్ఆర్, నాగార్జున కలిసి కొన్ని సినిమాల్లో కనిపించిన నాగ చైతన్య సినిమాల్లో వీళ్ళిద్దరూ నటించలేదు. నిఖిల కళ్యాణముల కలగల్పు ఏ వేల్పు నిగమ నిగమాలన్నీ తిని తెలుపు ఏ వేల్పు నింగినేలను కల్పు ఏ వేల్పు జ్యుతి గొల్పు ఏ వేల్పు మరుగొల్పు ఏ వేల్పు దే మల్పు లేని గెలుపు ఏ వేల్పు సీతమ్మ వలపు తలబుల నేర్పు ఆ వేల్పు దాసాను దాసులకు. ఏఎన్ఆర్, నాగ చైతన్య కలిసి నటించబోతున్న సినిమా షూటింగ్ పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోందట. అన్ని సరిగ్గా కుదిరితే వచ్చే ఏడాది ఈ సినిమా ప్రారంభం కానుందని నాగార్జున చెబుతున్నాడు. ఈ విషయం గురించి ఈటీవీ అడగ్గా నాగ్ ఇలా స్పందించారు. నెక్స్ట్ ఇయర్ చేస్తున్నాం. షిరిడి సాయిగా అద్భుత అభినయం ప్రదర్శించిన నాగార్జున ఆ సినిమాలో రామకృష్ణ పరమహంసగా కనిపించాడు. త్వరలో ఈ పాత్రలో పూర్తి తరహాలో నటించడానికి సిద్ధమవుతున్నాడనే వార్తలు వచ్చాయి. వాటిని నాగ్ ఖండించాడు. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమేనని చెబుతున్నాడు. లేదు అటువంటి అన్ని రూమర్స్ నేను అనలేదు. నేనంటేనే కదా ఏది. జయ జయ శంకర శివ శివ శంకర జయ జయ శంకర శివ శివ శంకర. ఏదేమైనా అక్కినేని ఫ్యామిలీ నటించబోతున్న సినిమాపై నాగార్జున పెదవి విప్పడం అభిమానుల్లో ఆనందం నింపే అంశమే. ఎంతో కాలంగా టాలీవుడ్ మొత్తం ఎదురు చూస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది షూటింగ్ పట్టాలు ఎక్కడం ఖాయమని నాగార్జునే చెబుతున్నాడు. ఈ సినిమా దర్శకుడెవరు అనేది అధికారికంగా తెలియకపోయినా ఇష్క్ తెరకెక్కించిన విక్రమ్ కుమార్ కు ఆ అవకాశం దక్కేలా కనిపిస్తోంది. నేస్తమా